హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. అదేంటంటే చికెన్ పాలక్ పకోడా. అది ఎలా చేసుకోవాలో చూసుకుందాము. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అది చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాను. దాంట్లో నేను కొద్దిగా శనగపిండిని కూడా వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నవి కూడా అందులో వేసేసుకున్నాను. అలాగే పాలకూరని నేను కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఉప్పు, పసుపు అండ్ కారం, జీలకర్ర, కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి సరిగ్గా ఇవన్నీ కలిసేటట్టు మనము కలుపుకోవాలి. అలాగే ఇది చాలా హెల్తీ అండ్ గుడ్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. అండ్ ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగంత వాటర్ని మిక్స్ చేసుకొని మనం పకోడా బ్యాటర్ లెక్క మనం కలుపుకొని పక్కకి ఉంచుకున్నాము. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని వేడి చేసుకొని ఆ ఆయిల్ వేడైన తర్వాత మనము ఈ పకోడీస్ని వేసేసుకుందాం. చాలామంది మన పిల్లలు ఆకుకూరలు అంటే తినరు కాబట్టి మనం ఇలా చేసి వాళ్ళకి స్నాక్స్ లాగా ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళకి మంచి హెల్దీ రెసిపీ కూడా, హెల్దీ ఫుడ్ కూడా, స్నాక్స్ కూడా. అండ్ ఈ స్నాక్స్తో మనం వేడి వేడి కాఫీ ఆర్ టీతో ఈ స్నాక్స్ని మనం తింటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈ వర్షాకాలం వర్షాలు పడేటప్పుడు మనము ఇలా చికెన్ పకోడీ చేసుకొని మనం వేడివేడిగా మనము వర్షం పడుతుంటే ఈ వేడి వేడి పకోడాస్ మనం తింటే మనం ఆ వెదర్ని కూడా మనం ఎంజాయ్ చేసిన వాళ్ళగా ఉంటాము. అలాగే ఇంకొంచెం మిగిలిన పకోడాస్ని నేను ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇవి వేగిన తర్వాత నేను తీసేసి పెట్టుకుంటాను. ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే మనము ఇలాంటి హెల్దీ రెసిపీస్ మనము పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి గుడ్ హెల్త్ అండ్ మంచి ప్రోటీన్స్ కూడా వాళ్ళకి అందుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తినలేరు కాబట్టి మనం ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ హెల్తీ ఫుడ్ పిల్లలకి ఇస్తుంటే అలాగే మనం కూడా తీసుకోవాలండి. మనం కూడా హెల్తీ ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉండాలి ఇప్పుడున్న పాండమిక్ టైంలో. సో చూడండి, రెడీ అయిపోయినాయి పకోడాస్. నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను చిల్లీ సాస్తో. టేస్టీ పకోడాస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎవ్రీ నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి.